Hello everyone, this is Dr. Sachin here from PhysioShine Physio Rehab Hyderabad. చాలా మంది పేషెంట్స్కి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు వాళ్ళలో స్పైన్ చాలా క్రాస్ అయిపోయినట్టు కనపడుతుంటుంది. దాన్ని స్కోలియోసిస్ అంటారు. ఆ స్కోలియోసిస్ కరెక్షన్ మాన్యువల్గా చాలా కష్టం, బట్ మాన్యువల్ విత్ మెకానికల్ ఫోర్స్ ద్వారా చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న రాఫెల్ 707 ద్వారా స్కోలియోసిస్ పేషెంట్కి తన కరెక్షన్ మెథడ్ ఎలా చేస్తామనే వీడియోలో పూర్తిగా వాచ్ చేద్దాం. సో ఈ వీడియోని పూర్తి ఎండ్ వరకు వాచ్ చేసి ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఈ పేషెంట్ స్కోలియోసిస్ పేషెంట్ అనమాట. తినకి స్పైన్ కరెక్ట్గా లెఫ్ట్కి బాగా టిల్ట్ అయి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మోడల్ పెట్టి చూపిస్తాను. ఈ పేషెంట్కి జస్ట్ హోల్డ్ దిస్. ఈ థొరాసిక్ ఏరియాలో కంప్లీట్లీ ఇలా కర్వ్ అయిపోయి ఉంది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 11 degrees వరకు కర్వేచర్ డెవలప్ అయింది. దీనివల్ల మెకానికల్గా మొత్తము సెగ్మెంట్స్ అన్నీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి అనమాట. కాబట్టి వన్స్ ఇది బాగా స్టెబిలైజ్ చేసి ఈ మూమెంట్ని మొత్తం ఇటు తీసుకురావాలనేది ఈ ట్రీట్మెంట్లో మనకు పాసిబిలిటీస్ దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఇది ఎలా చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ పేషెంట్కి స్పైన్ అంతా ఇలా క్రాస్ అయి ఉంది కాబట్టి మ్యాక్సిమం లెఫ్ట్కి టిల్ట్ అయింది కాబట్టి అది మోర్ టు స్టెబిలిటీ రైట్ సైడ్కి మనం బెండ్ చేసి ఇది ఎక్కువ స్టెబిలిటీతో ఇలా పెడతాము. అండ్ ఇది ఓన్లీ సింగిల్ ఫోర్స్, డబుల్ ఫోర్స్ రైట్ని లెఫ్ట్కి తీసుకురావడమే ఉంటుంది అనమాట. ఇది లెఫ్ట్ టు రైట్, ఇవి రైట్ టు లెఫ్ట్. సో ఈ పొజిషన్ కాస్త ఇలా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పొజిషన్లోకి ఈ బెల్ట్ సపోర్ట్తో మనం సెంట్రలైజ్ చేసుకోగలిగిన తర్వాతనే వీ హ్యావ్ టు గో విత్ ద మూమెంట్ అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్. బెడ్లోనే మన మోడిఫికేషన్ ఉంటుంది. వీ కెన్ హ్యావ్ టిల్టింగ్ ఆఫ్ ద బెడ్. ఓకే, మ్యాక్సిమం స్టెబిలైజ్ అండ్ మూవ్. ఈ పొజిషన్ రావడం వల్ల స్పైన్ ఇలా ఉన్న కర్వేచరు లాటరల్గా మూవ్ అవుతూ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఈ పొజిషన్లో కూడా మనం లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దాట్ వీ కెన్ హ్యావ్ ఎ జెంటల్ ఫ్లెక్షన్. కొంచెం జాయింట్ సర్ఫేసెస్ కంప్లీట్గా ఇట్లా ఓపెన్ అవ్వడానికి, ఆల్రెడీ లాటరల్గా తిరిగి ఉంది, దాన్ని ఇంకొంచెం ఓపెన్ అప్ చేయడానికి బెడ్ని కొంచెం కిందకి టిల్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా చేయొచ్చు వితౌట్ ఎనీ మాన్యువల్ ఎఫర్ట్. యూ కెన్ సీ ఇట్ ఈస్ స్లోలీ బెండింగ్ డౌన్, going down and going up. Maximum, yep. చాలా సన్నగా ఉండడం వల్ల we need to have an excess pressure from therapist. Yes, this is one kind. For more, ఇంకా డీటెయిల్గా వెళ్ళడానికి మనం ఇంకా లాటరల్స్ మనం తిప్పుకోవచ్చు అండ్ ఫ్లెక్షన్ని ఇంకా పెంచవచ్చు. See this, it is going more down, having more opening, lateral and opening. Yep, తెలుస్తుందా మీకు? Yep. దాంట్లో మనం ఎన్నిసార్లు రిపీట్ చేయాలనేది కూడా మొత్తం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో డిపెండ్ అపాన్ పేషెంట్ కంఫర్ట్ ఆల్సో. నేను మ్యాక్సిమం 5 రిపిటేషన్స్ మాత్రమే ఈ పేషెంట్కి పెట్టాను. దీని ద్వారా థెరపిస్ట్ సపోర్ట్ తక్కువ, బట్ కరెక్టివ్ మెథడ్ మెకానికల్గా చాలా పర్ఫెక్ట్ క్యాల్కులేషన్తో వెళ్తుంది. సో విత్ దిస్ వీ కెన్ అచీవ్ అ గుడ్ కరెక్షన్ ఇన్ ద స్కోలియోసిస్. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఓకే, అండ్ కొంతమందికి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి వీ కెన్ ఆల్సో మూవ్ ద బెడ్ టు ద ఆపోజిట్ సైడ్ మ్యాక్సిమం అండ్ లాక్ ద పొజిషన్. And the same thing can be repeated. Same, ఈ పొజిషన్లో we will tilt this side more. అది ఆల్రెడీ ఈ బెల్ట్ తను ఆల్రెడీ బయటకు అక్కడ రాకుండా స్టేబుల్ చేస్తుంది. ఫర్ మోర్ ప్రెషర్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ దిస్. యప్, that's it. ఈ పొజిషన్లో కొంతమంది పేషెంట్స్కి డిస్క్ స్పేసెస్ చాలా దగ్గరగా అయిపోయి కూడా స్కోలియోసిస్ అయిన వాళ్ళు ఉంటారు. కొంచెం మెకానికల్ ఫోర్స్ వల్ల అండ్ రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళ మూమెంటం చాలా క్రియేట్ అవుతుంది. సో ఆ మూమెంటం క్రియేట్ అయిన స్టేజ్ 2 ప్రాసెస్లో వీ కెన్ హ్యావ్ కైండ్ ఆఫ్ డీకంప్రెషన్. బట్ డీకంప్రెషన్ ప్రాసెస్లో ఓన్లీ స్టెబిలిటీ మాత్రమే ఉంచుతాము, ఇది తీసేస్తాం.
స్లోలీ కొంచెం ట్రాక్షన్ చేస్తాం. బేసిక్ స్టెబిలైజ్ అండ్ తర్వాత ఆటోమేటిక్గా ఫ్లెక్షన్. ఎస్, కెన్ యూ ఫీల్ మోర్ ప్రెషర్? తెలుస్తుందా? ఎప్. మనం హ్యాండ్ స్టెబిలిటీతో చేయొచ్చు, లేదా కాక్స్ బెల్ట్ ఉంటుంది, ఆ కాక్స్ బెల్ట్ ద్వారా కూడా మనం పేషెంట్ని స్టేబుల్ చేయొచ్చు. మనం ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్లో బెల్ట్ వ్రాప్ చేసి స్టేబుల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్పైన్. అండ్ ఇది ఓన్లీ స్పైన్ కరెక్షన్ మ్యాక్సిమం అచీవ్ చేసిన తర్వాతనే ఈ పొజిషన్లోకి రావాలి. స్పైన్ కరెక్షన్ కోసం ఇది కాదు, స్పైన్ కరెక్ట్ అయినా ఇంకా ఫ్లెక్సిబిలిటీ రీక్రియేట్ చేయడానికి ఆల్ ఇన్ వన్ వీ కెన్ యూటిలైజ్ ఇన్ దిస్ రాఫెల్. సో ఐ థింక్ this is the best possible treatment method for scoliosis, for this kind of treatment. సో చూసారు కదా, ఒక స్కోలియోసిస్ పేషెంట్కి రాఫెల్లో ఎలాంటి కరెక్షన్ మనం చూసినాము. సో ఇలాంటి ట్రీట్మెంట్ మీకు కావాలనుకుంటే, లేకుంటే ఇలాంటి ట్రీట్మెంట్ని ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ నంబర్స్. ఆ కాంటాక్ట్ నెంబర్స్ మన వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద ఉన్న స్క్రోలింగ్లో మీకు కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.